వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ 15వ డివిజన్ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా బీజేపీ అభ్యర్థిగా సోమిరెడ్డి కరుణ మీ ముందుకు ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలతో బరిలోకి దిగిన సోమిరెడ్డి కరుణ ప్రతి ఇంటికి అభివృద్ధి ఫలాలు అందేలా సంకల్పంతో ముందుకు సాగుతున్న బీజేపీ అభ్యర్థి. యువత, మహిళలు, వృద్ధులు, అన్ని వర్గాల సంక్షేమం కోసం సేవ చేయాలనే దృఢ నిశ్చయంతో పోటీ 15వ డివిజన్ను అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. 15వ డివిజన్ అందరికీ నమస్కారాలు. నేను 15వ డివిజన్లో పోటీ చేస్తున్నానమ్మా. ప్రతి ఇంటికి నీరు సమస్య ఉందమ్మా. ప్రతి ఇంటికి నీరు తెప్పిస్తా. డ్రైనేజీ స్ట్రీట్ లైట్లు అమ్మ, ఇంకెన్నో ఉన్నాయి. అవి ప్రతి అన్నీ తెప్పిస్తానమ్మా. ఒక్కసారి దయచేసి నన్ను గెలిపించి చూడండి అమ్మ. అదే కాకుండా అమ్మ, నేను నా సొంత కృషితో నేను కష్టపడుతున్నా అమ్మ. నేను ఇంకా చెప్పాలని ఉందమ్మా. ఆడపిల్ల పెళ్ళి అయితే 10,116 అమ్మ. నేను దాంతో సాయం చేస్తానమ్మా. ఎప్పుడైనా మీకు ఎనీ టైం ఎప్పుడు 24 గంటలమ్మా నేను వచ్చి స్వీకరిస్తున్నానని చెప్తున్నామా. 15వ డివిజన్ అందరికీ నన్ను గెలిపించే వారికి ఉదయపూర్వకంగా అందరికీ నా నమస్కారాలమ్మా. ఓటేసి గెలిపించండి అమ్మా నన్ను కంపల్సరీ అమ్మా. డివిజన్ గ్రామ ప్రజలందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. మన సోమిరెడ్డి కరుణ సత్యనారాయణ గారు 15వ డివిజన్ అభ్యర్థిగా మన ముందుకు పోటీ చేయడానికి వస్తున్నారు. అలాగే వాళ్ళందరినీ మన పూర్తి ఆదరాభిమానాలతో వాళ్ళని గెలిపించి మనకు కావాల్సిన పనులు చేయించుకోవాలి. వారి ప్రణాళికలో ముఖ్య భాగమైన మోరీలు, చెత్త తీసివేయడం, సీసీ రోడ్ల నిర్మాణాలు, వీధి లైట్ల నిర్మాణాలు, అలాగే కోతుల బెడద, ఇటువంటి అందరికీ అవసరమైన ముఖ్య సమస్యలపై వారు మన ముందుకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళని గెలిపించి మనకు కావాల్సిన పనులు చేయించుకోవాలి. ఈ సత్యనారాయణ రెడ్డి గారు మనకు గత 20 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీలు ఎల్లవెల్ల మనకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎవరు పనిచేస్తారో చూసుకొని సరైన నాయకుడిని సరైన టైంలో ఎన్నుకొని మనకు ముందు భవిష్యత్తును మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నారు. జై శ్రీరామ్. అందరికీ పెద్దలకు, చిన్నలకు, అమ్మలకు, అక్కలకు అందరికీ నమస్కారాలు. మాకు ఒకటి తెలుస్తుంది, ఒకటి తెలియదు. తెలిసింది మాట్లాడతా. నేను మన ప్రాబ్లాలు ఉంటే ఏదైనా కానీ మనం అడగచ్చు. ఓటేసి గెలిపించాలి. వాళ్ళకు సత్యరెడ్డి కరుణ వాళ్ళకి ఓటేసి గెలిపిస్తే మనకి ఏదైనా ప్రాబ్లాలు ఉంటే కూడా మాట్లాడచ్చు, మనం అడగచ్చు. తీసుకొచ్చి మనం అడిగి మనం ప్రాబ్లాలు సాల్వ్ చేసుకోవచ్చు. ఎవరికో తెలిసి వీళ్ళకి మోసపోయి ఓటు వేయకండి. సత్యరెడ్డి వాళ్ళకు ఓటేసి గెలిపించి మనకు మన్ని అవకాశాలు గెలిపిస్తాడని. జై శ్రీరామ్. అన్నీ వినియోగించుకోండి నాకు ఇక.